శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. మనం నిన్న చెప్పుకున్నట్టు వీడియోలో విజ్ఞాన భైరవతంత్రం గురించి, అందులో చెప్పబడిన సాధనల గురించి చెప్పుకుందామని అనుకున్నామండి. దాంట్లో కొంత నిన్న మొన్నటి ఆడియోల్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మన సమస్తం శక్తి ఎట్లా వ్యాపించింది, అణువు నుంచి బ్రహ్మాండం వరకు భగవంతుడి యొక్క శక్తి ఏ రకంగా వ్యాపించింది అనేది మనం ఒక చిన్న అవగాహన కోసం కొన్ని దాని గురించి చెప్పబడిన కొంత సమాచారం ఇవ్వబడింది. ఈరోజు నుంచి ఏం చేద్దామంటే, మనకు విజ్ఞాన భైరవ తంత్రంలో ఉన్నటువంటి 112 సాధనల్లో ముఖ్యమైన సాధనల్ని మనం చెప్పుకుందామండి. 112 సాధనలు అన్నమాట. అందులో అంటే కాశ్మీరీ శైవజానికి ఈ విజ్ఞాన భైరవ తంత్రం అనేది ఒక అత్యున్నతమైనటువంటి ఒక దాన్ని ఆ భావాలన్నింటినీ ఈ విజ్ఞాన భైరవ తంత్రంలో కాశ్మీరీ శైవజం యొక్క భావాలన్నీ ఇందులో ఈ విజ్ఞాన భైరవ తంత్రంలో మనకు కనపడుతుంటాయి అన్నమాట. ముఖ్యమైన సాధనలన్నీ ఇందులో కనపడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు అభినవ గుప్తుల వారు రాసినటువంటి తంత్రాలోకం గ్రంథంలో ఎన్నో రకాలైన ప్రక్రియలు, తంత్ర ప్రక్రియల గురించి ఉన్నాయండి. అందులో ఇక్కడ విజ్ఞాన భైరవ తంత్రంలో ఏంటంటే ఇది జ్ఞానానికి సంబంధించిందండి. అంటే ఏంటి జ్ఞానం ఏంటంటే మనకు తెలియని విషయాలు అన్నమాట. మనం పట్టించుకోకుండా వదిలేసినటువంటి అంటే ఇప్పుడు తెలుసుకోవటం అంటే తెలియని విషయాలు తెలుసుకోవటం అంటే మనం జ్ఞానం తెలుసుకోవటం కిందకి వస్తుందన్నమాట. దాని గురించి పరిపూర్ణమైనటువంటి మనం ఇంతవరకు అందరూ వదిలేసి దాని గురించి పట్టించుకోకుండా మనం తెలియని విషయాలను తెలియపేసేటువంటి విధానం అన్నమాట ఇందులో ఉండదన్నమాట. మనం చాలా విషయాలు ఏంటంటే మనం శరీరంలో జరిగేవి కానీ మనకి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, మనకు అంతర్గత ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, చైతన్య స్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోమండి. చాలా అన్నమాట. వాటి గురించి మనం ఏదైతే వదిలిపెట్టామో వాటి గురించి అవగాహన కలిగజేసేదే సంపూర్ణ అవగాహన కలిగజేసాం. మన శరీరంలో ఉన్న చైతన్య స్థితుల గురించి కంప్లీట్ అవగాహన కలిగించేది విజ్ఞాన భైరవ తంత్రంలో సాధనలు అన్నమాట. ఈ సాధనలు ఎలా ఉంటాయంటే, ఇది మామూలుగా శ్వాస ప్రక్రియ రూపంలో ఉంటుంది. మనం శ్వాసను ఉపయోగించి మనం చేసే సాధనలు అన్నమాట. అది ఒక రకం అండి. రెండోది ఏంటంటే, శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాల్లో శక్తి యొక్క ప్రసరణ, ఆ భాగాల మీద శక్తి మన యొక్క దాన్ని గమనించడం ద్వారా శరీరంలో జరిగేటువంటి వివిధ భాగాల్లో శక్తి ఏ విధంగా ప్రవహిస్తుంది అని చెప్పేసి ఆ భాగాల మీద మన ఏకాగ్రత పెంచడం ద్వారా అక్కడ ఏమవుతుందంటే శరీరానికి శక్తివంతం, శరీరం మనసు కూడా మనసుకు ఏకాగ్రత వస్తుంది, శరీరం కూడా శక్తివంతం అవుతుంది అన్నమాట. ఎందుకని మన సంకల్పం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందండి. రెండింటికి లింక్ ఉందన్నమాట. మన సంకల్పాలను అనుసరిస్తుంది ప్రాణశక్తి. కాబట్టి ఈ రెండో రకమైన పద్ధతులు ఏంటంటే, ఈ విజ్ఞాన భైరవ తంత్రంలో చెప్పిన పద్ధతుల గురించి చెబుతున్నాను నేను ముందర. శ్వాస ప్రక్రియ రూపంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. తర్వాత రెండవది ఏంటంటే, శరీరంలో జరిగేటువంటి వివిధ అవయవాల్లో జరిగేటువంటి శక్తి పరిసరాలను గమనించడం అంటే ఏంటంటే మన సంకల్పాన్ని అక్కడ తీసుకెళ్ళటం అనమాట. కాబట్టి ప్రాణశక్తి ఎక్కడ ఏదైతే నిలిపెడతాం అక్కడ వెళ్ళి అక్కడ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి శరీరంలో జరిగేటువంటి వివిధ భాగాల్లో అంటే ఖాళీ బటన్ వేలు దగ్గర నుంచి శరీరం వరకు దాన్ని గమనించడం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, శరీరంలో మనం అవేర్నెస్ అనేది అంతర్గత చైతన్యం మీద మనసు పోతుంది అన్నమాట. బయటకు పోకుండా మనసుని బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంఘటనలు విడిచిపెట్టేటట్లు కాకుండా శరీరంలో జరిగేటువంటి మన అంతర్గతంగా జరిగేటటువంటి శక్తి ప్రసరణ మార్గాలను కనుక మనం వాటి మీద కనుక మనసును నిలిపినట్లయితే అది ధ్యాన స్థితికి తీసుకెళ్తాడు. బయటికి ఏంటంటే మన ధ్యానం జరగొట్టేది ఏంటంటే మనసు పరిధిలోకి వెళ్ళినప్పుడు మనకి బాహ్య ప్రపంచంలో అన్ని రకరకాల మనసు విషయము అనేది పెరుగుతుంది అన్నమాట.
అలా కాకుండా మనం మనసుని అంతర్గతంగా లోపలికి తీసుకెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే లోపల ఉన్నట్టు జరిగే ప్రక్రియల మీద మనసుని కేంద్రీకరణ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు మన మనసు అక్కడ కేంద్రీకరణ జరిగి మనసు శక్తివంతం అవుతుందన్నమాట. ఇది రెండో రకం సాధనలు అనమాట. తర్వాత మూడో రకం సాధనలు ఎలా ఉంటాయంటే చక్రాల్లో ఉన్న శక్తిని దర్శించడం. మన షట్చక్రాలు కాదు, విజ్ఞాన భారతంలో మొత్తం 12 చక్రాలు చెప్తారు. ద్వాదశాంతం వరకు ఉన్నటువంటి 12 చక్రాలు చెప్తారనమాట. ఈ 12 చక్రాల్లో శక్తి స్థాయిల గురించి అందులో ఈ సాధనలో వివరించబడి ఉంటుంది అనమాట. ఆ శక్తి స్థాయిల మీద మనసును కేంద్రీకరించడం ద్వారా మనకి అంతర్గతంగా మనసు అంత చైతన్యాన్ని దర్శించగలిగే స్థాయికి మనసు వెళ్తుందన్నమాట. ఇది మూడో రకమైన సాధన. ఇక నాలుగో రకం సాధనలు ఎట్లా ఉంటుందంటే శరీరంలో వినిపించే దశవిధ నాదాలు ఉంటాయండి. అనాహత నాదం అంటారు అనమాట. బాహ్య ప్రపంచంలో కూడా అనాహత నాదం అనేది మనకి వినొచ్చు. బాహ్య ప్రపంచంలో కూడా మనం మనసు ఏకాగ్రత ఎనబడుతుంది. అట్లాగే అంతర్గతంగా లోపల వచ్చేటువంటి సూక్ష్మ స్థాయిలో జరిగేటువంటి అనాహత నాదాలు, దశవిధ నాదాలు ఉంటాయన్నమాట. 10 రకాల నాదాలు ఉంటాయన్నమాట. వాటిపైన దృష్టిని కేంద్రీకరించేటువంటి సాధనలు కొన్ని ఉంటాయండి. అది 4వ రకమైన సాధనలు అనమాట. అట్లా కాకుండా 5వ రకం ఎట్లా ఉంటుందంటే 5వ రకం ఏంటంటే నేను అనేది ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ఎట్లా అంటే ఏంటి అనేది దాని గురించి వివరించేటువంటి సాధన అనమాట. అంటే ద్రష్ట, దృక్కు, దృశ్యము మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేది అనమాట. ఈ మూడు ఒకటే అని చెప్పి తెలిపేసేటువంటి సాధనలు అనమాట. కాబట్టి ఈ 5 రకాల సాధనలు ఉంటాయండి. విజ్ఞాన భైరవతంత్రంలో ఈ 5 రకాల సాధనల గురించి వివరంగా, అంటే లోపల అంతర్గత చైతన్యంలో మన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియల గురించి ఎవరు దీని గురించి అవగాహన ఉండదండి. అందరూ దృష్టి బాహ్యంగా ఉంటుంది కాబట్టి ఆ దృష్టిని అంతర్ముఖం పరచడానికి ఇన్ని రకాల సాధనలు చెప్పారనమాట. కాబట్టి ఇందులో మనం మొట్టమొదటి దేని గురించి చెప్పుకుందామంటే ఈ శ్వాసకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పారు, సాధనలు ఏం చెప్పారు దాని గురించి సింపుల్గా మనం కొద్దిగా చెప్పుకుందామండి. ఈరోజు శ్వాసన గురించి చెప్పాలంటే ప్రశ్వాసల గురించి చెప్పాలంటే ఈ ప్రాణాయామ ప్రక్రియలు అందరూ బాహ్యంగా అనేక మంది ప్రాణాయామ ప్రక్రియలు కుంభక ప్రక్రియలు అవన్నీ చేస్తుంటారండి. కానీ ఇక్కడ విజ్ఞాన భైరవతంత్రంలో ఈ కుంభకానికి అసలు స్థానమే లేదు. దాని ఏంటంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే శ్వాసని మనం కుంభించకుండా మనం ఏం చేయాలంటే శ్వాసను అబ్జర్వ్ చేయటం ఉంటుందండి. ఇందులో మనం శ్వాసని గమనించడం ఉంటుంది అనమాట. అక్కడ కుంభకం ఉండదు. ఇక్కడ ఆటోమేటిక్గా నీకు ఎప్పుడైతే గమనించడం అలవాటు అవుతుందో శ్వాస క్రమంగా దాని యొక్క అది ఎక్కడి నుంచి వస్తుంది, హృదయ కేంద్రం నుంచి వచ్చి మళ్ళీ ద్వాదశాంతం దగ్గర ముక్కు చివర ఉన్నటువంటి ద్వాదశాంతం చివర అది ఎండ్ అవుతుంది అనమాట. అట్లా లోపలికి బయటికి శ్వాస నిరంతరం జరుగుతుంటుంది. జరిగే శ్వాసని గమనించడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ శ్వాస లెంగ్త్ తగ్గిపోతుంది. శ్వాస లెంగ్త్ తగ్గిపోయి కేవల కుంభక స్థితి అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అనమాట. మనం బలవంతంగా చేసే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో గాలి పీల్చడం, బలవంతంగా పీల్చడం చేయమంటారు చాలామంది. భస్త్రిక అది రకరకాల ప్రాణాయామాలు చేస్తుంటారు. అది ఫిజికల్ ఫిట్నెస్కి అవసరమే. కానీ మానసికంగా లోపలికి అంతర్గత ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఇవన్నీ ఆపేసేయాలండి. ధ్యానంలో మరి ఇవన్నీ ఏముండవండి. ధ్యాన స్థితిలో ఏంటి, క్రమంగా బ్రెత్ కంట్రోల్ అనేది శ్వాస తగ్గిపోయి క్రమంగా నిరుకల్ప స్థితి అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అనేది అది ఎట్లా చేయాలని చెప్పేసి ఇది వాళ్ళ శ్వాసకు సంబంధించినటువంటి చిన్న మనం సాధన గురించి చెప్పుకుందామండి. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్థిరాసనాల్లో కూర్చొని, అంటే వెన్నుపూసను వంచకుండా మన భగవద్గీతలు చెప్పినట్టు అనమాట. ఆసనం సిద్ధి అనేది రావాలి. మీకు ఇష్టమైనటువంటి కుర్చీలో కూర్చోవచ్చు, లేకపోతే కింద కూర్చోవచ్చు, పద్మాసనాలు కానీ సిద్ధాసనాలు కానీ ఏదైనా ఆసనాల్లో మీరు కూర్చోవచ్చు అనమాట. అర్ధపద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఏదో ఒక ఆసనాల్లో కూర్చొని వెన్నుపూసను స్ట్రైట్గా పెట్టుకొని మనం ఏం చేయాలంటే శ్వాసని ముక్కు రంధ్రాల నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఎట్లా లోపల శ్వాస ప్రవేశించేటప్పుడు గమనించాలన్నమాట. ఎంత దూరం నుంచి ఎక్కడి నుంచి మన శ్వాసను తీసుకుంటున్నాం అనేది అది లెంగ్త్ని గమనించాలి. అది లోపలికి వెళ్ళేటువంటి ఆ విధానాన్ని గమనించాలన్నమాట. ఆ శ్వాస లోపలికి వెళ్ళి ఎక్కడ దాకా వెళ్తుందండి, హృదయ కేంద్రం దాకా వెళ్తుంది. హృదయం దాకా వెళ్తుంది అనమాట. హృదయం దాకా వెళ్ళేటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో దాని మీద శ్వాస మీదే మనసును పెట్టుకోవాలన్నమాట.
పెట్టుకొని హృదయ కేంద్రం దగ్గర ఆగి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. ఇది శ్వాస ప్రశ్వాసాలు అనేది నిరంతరం జరుగుతుంటాయి అన్నమాట. ఇది జరుగుతున్నప్పుడే మనిషి ఆలోచించగలుగుతాడు, తర్వాత పనులు చేయగలుగుతాడు, అని ప్రపంచంతో లింకప్ అయి ఉంటాడు అనమాట. ఇది మనం గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన బాహ్య విషయాలు వదిలేసి దీన్ని శ్వాసను గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, శ్వాస పీలుస్తున్నప్పుడు మనకేమవుతుందంటే మనసు ఏమవుతుందంటే బాగా తాత్కాలికంగా ఫ్యూచర్ని గురించి తర్వాత గడిచిపోయిన భవిష్యత్ కాలాలను వదిలేస్తుంది అనమాట. వర్తమానాల్లోనే ఉంటుంది అనమాట. భూతకాలాన్ని వదిలేస్తుంది, భవిష్యత్ కాలాన్ని వదిలేసి శ్వాసను దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు వర్తమానంలో ఉన్నట్టు లెక్క అనమాట. వర్తమానంలో ఉంటున్నట్టు లెక్క. కాబట్టి ఈ వర్తమాన కాలంలో అంటే ప్రజెంట్లో ఉంటున్నట్టు లెక్క అనమాట. ఇదొక సాధన అనమాట. ఈ రకంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకి శ్వాస అక్కడ దాకా హృదయం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది కదా, ఆ హృదయం దాకా వెళ్ళి ఆగి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి మధ్య చిన్న గ్యాప్ ఉంటుందండి. ఆ చిన్న గ్యాప్ని మనం అది పరిశీలించాలి, దాని మీద దృష్టిని నిలపాలి, దాన్ని కూడా పరిశీలించాలి మనం. అట్లాగే మళ్ళీ శ్వాస హృదయం నుంచి బయటకు వచ్చి ముక్కురంధ్రం ద్వారా కొంత దూరం వెళ్ళి బయట గాలిలో కలిసిపోతుంది అనమాట. ఆ గాలిలో కలిసిపోయేటటువంటి స్థానం ఏదైతే ఉందో అది ద్వాదశాంతం అంటారనమాట. ఈ మధ్యలో అనేక స్థాయిల్లోకి అది శ్వాస ద్వారా ఏంటంటే రకరకాల శ్వాస లోపలికి పోతున్న కొద్దీ ఏమవుతుందంటే లోపలికి వెళ్తున్న కొద్దీ అది స్థూల సూక్ష్మ శరీరాలకి దాన్ని యాక్టివేట్ చేస్తుంటుంది అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు హృదయ కేంద్రం నుంచి మూలాధారం దగ్గర నుంచి షట్చక్రాలు ఉన్నటువంటి కర్మల్ని యాక్టివేట్ చేస్తాం అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు బాహ్య ప్రపంచంలో మనం ఆలోచనలు వస్తాయి అనమాట. బాహ్య ప్రపంచం ఈ అటాచ్మెంట్స్ అన్నీ వస్తాయి అనమాట. కాబట్టి లోపలికి పోయే శ్వాసను ఏమంటారంటే జీవుడు అంటారనమాట. బయటికి వదిలే శ్వాసను దాన్ని ప్రాణం అంటారు. ఈ ప్రాణ అపానాల కలయిక నిరంతరం అవి రిథం అనేది జరుగుతుంది. ఆపానం కిందకి లాగుతుంటుంది, శ్వాస ప్రాణం పైకి లాగుతుంటుంది అనమాట. ఇవి జరుగుతున్నంతకాలం మనకి జీవం ఉంటుందండి. అంటే ప్రాణి పుట్టుక దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ప్రక్రియలో ఈ శ్వాస ప్రశ్వాసాలనేమో అమ్మవారి స్వరూపం, శక్తి స్వరూపంగా భావిస్తారు. ఆ శ్వాస ప్రక్రియల మధ్య ఉన్నటువంటి శూన్య ప్రదేశం, శ్వాసను పీల్చుకొని మళ్ళీ వదిలేటటువంటి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే పూర్ణ చైతన్యం అంటారు అనమాట. అది పూర్ణ చైతన్యం అంటే శివ పరమాత్మ, శివుడు అంటారనమాట. ఆ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని శివుడు అంటారు. అంటే అక్కడ ఏంటి ఆలోచనలు ఉండవు. అక్కడేంటి వర్తమానం ఉండదు, భవిష్యత్తు ఉండదు, ఇది ఉండదు, ఏది గతకాలం ఉండదు, భూతకాలం ఉండదు, భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉండదు. ఆ కాలాలు లేని స్థితి మధ్యలో శ్వాసను వదిలే మధ్యలో ఉంటుంది, ఆ గ్యాప్లో ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ శ్వాస యొక్క దీన్ని పీలుస్తూ వదులుతుంటాం కదా. అది మామూలుగా సహజంగా ఏంటంటే కర్మలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ శ్వాసలు తీసుకుంటాడు మనిషి. కర్మలు తగ్గుతున్నప్పుడు ఏమవుతుందంటే శ్వాస పీల్చడం వదలటం కూడా క్రమక్రమంగా తగ్గుతుంటుంది. ఎనర్జీ శక్తి మనసు శక్తివంతం కొద్దీ, శరీరం శక్తివంతం కొద్దీ శ్వాసలు పీల్చుకోవటం వదలటం కూడా తగ్గుతాయి అన్నమాట. ఇది యోగులు అది ప్రాక్టీస్ చేస్తారు, ధ్యానంలో ఉంటారు కాబట్టి శ్వాసను వదలటం, పీల్చడం దాని మీద ఈ ప్రక్రియలు ఆటోమేటిక్గా వాళ్ళకి ధ్యాన స్థితుల్లో తగ్గిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఈ శూన్యస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే లోపలికి పీల్చి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఉన్నట్టు శూన్యస్థితి, అట్లా బయట శ్వాసను వదిలి గాలిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లోపలికి పీల్చుకుంటాం కదా, బయటకు వదిలినప్పుడు చిట్ట చివరి స్థితి ఏదైతే ఉందో అది ద్వాదశాంత స్థితి. దాని మీద మనసును మనం ఆ స్థితిని కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. చేసినప్పుడు ఏమవుతుంది, మనకి క్రమక్రమంగా వర్తమానంలో ఉండటం అలవాటు అవుతుంది అన్నమాట. ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతుంటాయి. శ్వాసను అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ ఆలోచనలు తగ్గుతుంటుంది అన్నమాట. తర్వాత మనం ఈ రకంగా అబ్జర్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే శబ్దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలండి. శ్వాసను పీలుస్తున్నప్పుడు మనకేంటంటే ఒక రకమైన శబ్దం వస్తుంటుంది. లోపలికి పీలుస్తున్నప్పుడు మనం బయటకు వదులుతున్నప్పుడు శబ్దం వస్తుంది. శబ్దం అంటే ఏంటి, ఘర్షణ ఉంటుంది, శబ్దం వస్తుంది, అంతే కదా. కాబట్టి ఘర్షణ అనేది మనం తగ్గించాలండి. సహజంగా శ్వాస వచ్చేట్టుగా మనం పీల్చుకున్నట్టుగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. రోజుకు 15 నిమిషాలు ఈ రకంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కడన్నా చేసుకోవచ్చు ప్రశాంతంగా. మనం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడున్నా కూడా మనం దీన్ని అబ్జర్వేషన్ అనేది చేయొచ్చు అనమాట.
అంటే మన మనసుని వర్తమానంలో అది నిలబెడుతుంది అన్నమాట. తర్వాత ఈ శ్వాసలో ఉన్నటువంటి దీన్ని ఘర్షణ తగ్గటం వల్ల అంటే ధ్వనిని మనం అంటే దాన్ని పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు ఉన్నట్టు ధ్వని మీద కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల నెమ్మదిగా స్మూత్గా నెమ్మదిగా శబ్దం అనేది మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది అన్నమాట. మనసు ఏంటంటే మనం ఎంతసేపటికి మనం బాహ్యమైన శబ్దాలని వినటానికి మన చెవులు అవన్నీ నిరంతరం పనిచేస్తుంటాయి అన్నమాట. ఈ సూక్ష్మమైనటువంటి విషయాల్ని మనం పెద్దగా పట్టించుకోం అనమాట. అతి సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాల్ని మనం పెద్దగా పట్టించుకోము. కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం ఏకాగ్రత అతి సూక్ష్మంగా ఉన్న ఈ శబ్దం మీదకి శ్వాసను పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ఉన్న శబ్దం మీదకి మనకి కేంద్రీకరిస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఘర్షణ అంటే మనం నెమ్మదిగా అంటే శ్వాస లెంగ్త్ అనేది తగ్గుతుంటుంది అన్నమాట. శ్వాస లెంగ్త్ తగ్గి అది చివరికి ఏ స్థితికి తీసుకెళ్తుందండి, కేవల కుంభకాల స్థితికి తీసుకెళ్తుంది అన్నమాట. కాబట్టి ఇది అనమాట మామూలుగా అంటే శ్వాస ఎక్కువగా తీసుకుంటుంటే ఏమవుతుందండి, మన ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. శ్వాస విపరీతంగా దీనికి లింక్ చూడండి, ఆలోచనలకి దాటికి సంబంధం ఉందన్నమాట. శ్వాసను ఎక్కువగా స్పీడ్గా మనం మనసు తెలియనప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కదా, ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు శ్వాస ఎక్కువ వృధా అవుతుంటుంది అన్నమాట. అలాగే శ్వాస మరి ఈ శ్వాస మీద ఆధారపడే చాలా రకాలైనటువంటి సాధనలు బయట ఉన్నట్టు కళలు చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ శ్వాసను బేస్ చేసుకునే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇదేంటంటే విజ్ఞాన భేదంలో దీని గురించి ఎప్పుడో చెప్పారు. ఈ సాధన ఎలా చేసుకోవాలి అనే దాని గురించి శ్వాసని కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల ఎటువంటి స్థితిలో వస్తాయి అనేది కూడా అది గురించి చెప్పారు మనం. ఇప్పుడు ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో మన చిత్త సంస్కారాలకి జోలికి మనం పోము. కాబట్టి అది హృదయ కేంద్రం ఏంటంటే హృదయ కేంద్రం ఆత్మస్థానం అనమాట. ఇవి మనకి కాన్సన్ట్రేషన్ హృదయ కేంద్రం దగ్గర నిలిచిపోయింది అనుకోండి, నిలిచిపోతే అది తర్వాత మళ్ళీ షట్చక్రాలకి వెళ్ళి మళ్ళీ మన కర్మల్ని బయటకు తెచ్చడం అనేది ఆగిపోతుంది అనమాట. మామూలుగా ఏంటంటే శ్వాస హృదయ కేంద్రం నుంచి మూలాధారంకి వెళ్ళి మూలాధారం దగ్గర నుంచి షట్చక్రాలు ఉన్న కర్మలను ప్రేరేపించి మనకు ఆలోచనలు సంకల్పాలు ఇవన్నీ రావడానికి మూలాధారం మన షట్చక్రాలు ఉన్న కర్మలే కారణం అనమాట. కాబట్టి వాటన్నింటినీ ఈ శ్వాస కారణంగా శ్వాసని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లనే ఈ రకమైనటువంటి ప్రక్రియలు జరుగుతుంటాయి అనమాట. ఎప్పుడైతే మీరు ఈ శ్వాసని గమనిస్తూ హృదయ కేంద్రం దగ్గర మీరు దాన్ని మీ ఏకాగ్రతని మనం సంకల్పాన్ని ఎప్పుడైతే శ్వాస మీద పెట్టారో మీకు హృదయ కేంద్రం దగ్గర స్థిరపడిపోతారు అనమాట. కాబట్టి తాత్కాలికంగా చిత్త సంస్కారాలు బయటికి రావడం అనేది ఆగిపోతుంది అనమాట. కాబట్టి ఈ సాధన ద్వారా మనకి ఏమిటంటే తాత్కాలికంగా మన చిత్త సంస్కారాలకి మనం ఆపుతాం అనమాట. ఇది ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, హృదయ కేంద్రాలు నిలబడుతున్న కొద్ది ఏమవుతుందంటే చిత్త సంస్కారాలకి బలం సంస్కారాలకి అన్నీ వీక్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది మనం నిరంతరం ఏం చేస్తుందంటే శ్వాస ప్రశ్వాసాల ద్వారా ఆ సంస్కారాలకు బలం ఇస్తున్నాం అనమాట. అదే జీవుడు అంటే అది లోపలికి పిలిచే శ్వాస ఏంటంటే ఇన్ డెప్త్ మనం లోపలికి శ్వాస పీలుస్తున్నామంటే అర్థం ఏంటంటే లోపలికి శ్వాసని ఎక్కువగా తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే లోపల ఉన్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, చక్రాలు ఇవన్నీ ఏంటంటే ఈ లౌకిక ప్రపంచానికి బద్ధుడిని చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి కర్మలు ఉంటాయి, వాటి లౌకిక ప్రపంచానికి సంబంధించినటువంటి సమస్త కర్మలు ఆ చక్రాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి నిరంతరం శ్వాసను డీప్గా మనం పీల్చుకొని చేస్తున్నప్పుడు అంటే ఆలోచనలు ఎక్కువైనప్పుడు శ్వాస కూడా ఎక్కువైతుంది. శ్వాసను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చిత్త సంస్కారం నిరంతరం అవి కంట్రోల్ లేకుండా ఈ టెన్షన్స్ అన్నిటి కారణం అదే అనమాట. కాబట్టి శ్వాస తోటి చేసేటువంటి ఈ ప్రయోగం వల్ల ఏం జరుగుతుందంటే ఈ రకమైన సాధన వల్ల ఏమవుతుందంటే మనసు వర్తమానంలో ఉంటుంది అన్నమాట. వర్తమానంలో ఉంటుంది. తర్వాత శ్వాసని ఎట్లా గమనించాలంటే ఆ శ్వాస మనం పీల్చుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని కూడా మనం గమనించాలన్నమాట. ఆ శబ్దం కూడా తగ్గాలి. అంతే అంటే శబ్దాన్ని అంటే అబ్జర్వర్ లాగా చూసుకోవాలి. ఈ ప్రయత్నం ఏం లేకుండా శ్వాస ఏం చేస్తుంది మన ప్రయత్నం లేకుండా గమనించాలన్నమాట. శ్వాసను పీల్చుకోకపోతే ఏదవుతుంది అనేటువంటి భావం పెట్టుకోకుండా మామూలుగా దాన్ని ఒక అబ్జర్వర్ లాగా ఒక పక్క నుంచి చూసేటువంటి వ్యక్తిలాగా చూడాలి. శ్వాసని చూసినప్పుడు ఏమవుతుందంటే క్రమక్రమంగా ఆ ధ్వని అనేది తగ్గిపోతుంది. శ్వాసను పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ధ్వనులు తగ్గిపోయి క్రమంగా ధ్యాన స్థితిలో వస్తాయి అన్నమాట.
కాబట్టి ఇదండి ఇది ఈ రకంగా శ్వాసని తీసుకోవటం ద్వారా మనం ఉచ్ఛ్వాస నిశ్వాస ఎండ్లో ఉన్నటువంటి శూన్యస్థితిని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం చాలా ఈజీగా ధ్యాన స్థితికి వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇందులో ఉన్నటువంటి సాధనలో ఉన్నటువంటి ఒక రహస్యం అండి. శ్వాస సాధనలో ఉన్నటువంటి మరి విజ్ఞాన భైరవ తంత్రాలు చెప్పినటువంటి ఒక సాధన రహస్యం ఇది. కాబట్టి ఏంటి, మనకు మామూలుగా బలవంతంగా కుంభక ప్రక్రియలు కానీ, తర్వాత మళ్ళీ శ్వాస ప్రక్రియలు కానీ, ఏవి రకరకాల ప్రక్రియలు, ప్రాణాయామ ప్రక్రియలు ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదండి. ఇవన్నీ ఎప్పుడు అవసరం అంటే ఈ కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ కోసం, శరీరం యొక్క ఫిట్నెస్ కోసం అవసరం. మనకు కావాల్సిన ఫిట్నెస్ ఏంటంటే మానసికమైనటువంటి అంతర్గత చైతన్యం లోపలికి పోయేటప్పుడు వీటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదన్నమాట. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనం వచ్చిన తర్వాత అంటే మంచి స్థితిలో ఉన్నవాళ్ళు, అంటే శారీరక అనారోగ్యాలు ఎటువంటి లేని వాళ్ళు ఈ ప్రక్రియ అనారోగ్యం ఉన్నా కూడా చేయొచ్చు. ఎందుకంటే నువ్వు శ్వాస మీద సంకల్పాన్ని పెడుతున్న కొద్ది ఏమవుతుందంటే ప్రాణశక్తి అక్కడికి వెళ్తుంది అనమాట. సపోజ్ మన శరీరంలో ఎక్కడన్నా అవయవంలో అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యం దగ్గర మనసుని కేంద్రీకరించడం ద్వారా అక్కడ ప్రాణశక్తి అక్కడ కేంద్రీకరణ జరిగి ఆటోమేటిక్గా ఆ జబ్బు కూడా తగ్గుతుంది. కాబట్టి సంపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మానసికంగా వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ చేయటం ద్వారా ఏమవుతుందంటే మనసు ఏకాగ్రం అవుతుంది అనమాట. మనసులో ఉన్నటువంటి మా చైతన్య శక్తికి లింక్ అవుతారు అనమాట. లోపల ఉన్న శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ అనమాట. ఆత్మ చైతన్యానికి మనం ఆ పరిధిలోకి వెళ్తాం అనమాట. కాబట్టి ఇది ఇందులో చెప్పినటువంటి ఇది ఈ రకంగా మనం శ్వాస మీద మన ఏకాగ్రత చేయటం ద్వారా మనం మన స్వస్థితిని చేరుకోవచ్చు అని చెప్పి విజ్ఞాన భైరవ తంత్రంలో చెప్పారండి. తర్వాత ఈ శ్వాస లెంగ్త్ తగ్గితే ఏ స్థితులు వస్తాయి, శ్వాస యొక్క దీని గురించి చాలా ఉందండి, పెద్ద శాస్త్రం ఉంది. శ్వాస లెంగ్త్ తగ్గితే ఏ రకమైన స్థితులు వస్తాయి, తర్వాత ఈ శ్వాసకు సంబంధించినవి అంటే కుడి ముక్కు ఎడమ ముక్కు అని చెప్పేసి అని శ్వాస మామూలుగా మూడు రకాలుగా ఉంటుంది మన పీల్చే శ్వాస అనమాట. అంటే ఈడా పింగళ సుష్మ నాడులు అని 3 ముఖ్యమైన నాడులు ఉన్నాయన్నమాట. ఈడా పింగళ నాడులు ఏమో మనకి ఎడమ ముక్కు కుడి ముక్కు అన్ని కింద వస్తాయి. అవి సుష్మ నాడు అంటే మధ్యలో వెన్నుపూస మధ్యలో ఉన్నటువంటి దేవ మార్గం అనమాట. అది ఇప్పుడు మనం ఈ శ్వాసని అబ్జర్వ్ చేయటం ద్వారా ఏమవుతుందంటే మన శక్తి ఈడా పింగళ నాడుల్లో ప్రవహించడం ఆగిపోయి సూక్ష్మ మార్గంలోకి ఎంటర్ అవుతుందండి. అది దేవ మార్గం అంటారు అన్నమాట. సూక్ష్మ మార్గంలో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి క్రమంగా ధ్యాన స్థితులు వస్తాయి అన్నమాట. ఎక్కడికి వస్తే ఆజ్ఞాచక్రం దాకా మనం ప్రాణశక్తి ఎక్కడి దాకా ట్రావెల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ధ్యాన స్థితి మనసు అందులో లయమైపోతుంది అనమాట. అక్కడ కంప్లీట్గా మనసు లయమైపోతుంది అనమాట. ఆ స్థితి వస్తుంది అనమాట. కాబట్టి ఈ మామూలుగా ఈ శ్వాసని బలవంతంగా కాకుండా సహజ సిద్ధంగా మనం శ్వాసని నిలిపి కుంభక స్థితిని పొందటం ఎలాగనేది విజ్ఞాన భైరవ తంత్రంలో చెప్పారన్నమాట. కాబట్టి ఇది మనం డైలీ మీరు ఈ రకమైన శ్వాస ప్రక్రియ ఎవరికి ఏది నేను చెప్పాను కదా, ఎందుకు 5 రకాల సాధనలు ఉన్నాయని చెప్పాను విజ్ఞాన భైరవ తంత్రంలో. ఎవరి శరీరానికి ఏది యాప్ట్గా ఉంటుందో, ఎవరికి ఇష్టమవుతుందో, ఏ సాధన ఇష్టమైనా, ఏ సాధన ద్వారా ఎవరికి ఏదైనా అందులో ప్రావీణ్యత ఉంటుందో దాని ద్వారా ఎవరైనా అంటే కొంతమందికి శారీరక సంబంధమైనటువంటి ఈ సాధనలో ఒక్కోళ్ళు ఒక రకంగా ఉంటారండి. బిహేవియర్ క్యారెక్టర్ని బట్టి వాళ్ళకి ఆలోచనలను బట్టి ఒక్కోళ్ళు ఒక రకమైన సాధనలు వాళ్ళకి ఇష్టపడుతుంటారు అనమాట. కాబట్టి శ్వాసను మీద చేయటం ద్వారా ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే శ్వాస అనమాట. విజ్ఞాన భైరవ తంత్రంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారంటే శ్వాసకి ఇచ్చారనమాట. ఎందుకంటే శ్వాస ద్వారానే ముక్కులోని గాలి ముక్తికి త్రవయ విశ్వత విరామ వినరవేమ అంటాడు ఎవరు వేమనయ్య అనమాట. అంటే ఈ గాలి అనేది ఇది ముక్తికి మార్గం అని చెప్పండి. ఎట్లా ముక్తికి మార్గం అంటే ఇట్లా అనమాట. మన లోపల ఇది వర్తమానంలో పెడుతుంది సాధకుడిని. తర్వాత మనలో చిత్త సంస్కారాలని మనం లోపల ఉన్న చిత్త సంస్కారాలు బయటికి రానికంటే అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత క్రమక్రమంగా నెమ్మదిగా చాలా సురక్షితమైన మార్గం ఇందులో ఏ రకమైనటువంటి కుంభకాలు ఉండవు. కాబట్టి చాలా సేఫ్ అయినటువంటి మార్గం అనమాట. ఇది అందరూ చేయొచ్చు.
అది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేయొచ్చు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అబ్జర్వేషన్ ఎక్కడ చేయాలండి, ఎక్కడైతే మనకు శరీరంలో వీక్నెస్ ఉందో అక్కడ అబ్జర్వ్ చేసి అక్కడ కాన్సన్ట్రేషన్ సంకల్పం అక్కడ పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రాణశక్తి అక్కడ తగిలుతుంది. ఎందుకని మన సంకల్పాన్ని మన యొక్క సంకల్పాన్ని ప్రాణశక్తి ఫాలో చేస్తుంది అనమాట. లోపల ఉన్న ప్రాణశక్తి జస్ట్ లైక్ కరెంట్ అనమాట. కరెంట్లో మనం చూడండి మనం ఏ రకంగా వాడుకోవచ్చు కదా, ఆ విధంగానే ప్రాణశక్తిని కూడా మన సంకల్పానికి అనుగుణంగా ప్రాణశక్తి పనిచేస్తుంటుంది. కాబట్టి అనారోగ్య పరిస్థితుల నుంచి మనం తప్పుకోవచ్చు, తర్వాత ధ్యాన స్థితులు పొందవచ్చు అనమాట. ఇది విజ్ఞాన భారతంత్రంలో చెప్పినటువంటి అతి ముఖ్యమైన సాధన అండి. రేపు ఇంకో సాధన గురించి చెప్పుకుందాం. ఈ రోజుకి స్వస్తి.